మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. శ్రీమాత్రే నమః. సద్గురు జ్యోతిష్యాలయం నుండి 2026 ఆగస్టు నెల రాశి ఫలితాలు మనం ఇప్పుడు చూడబోతున్నాం. ప్రతి ఒక్కరికి జాతకం అంటే ఒక క్యూరియాసిటీ. ఈ నెల నాకు ఎలా ఉంటుంది, ఆరోగ్యం బాగుంటుందా, ఉద్యోగం బాగుంటుందా, వ్యాపారం బాగుంటుందా, నాకు వివాహం అవుతుందా, ఉద్యోగం ఉంటుందా, ఉన్న ఉద్యోగం పోతుందా, లేదా విదేశాలకు వెళ్తానా, ఇన్ని సమస్యలతో ఉంటారు. ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోండి, మేము చెప్పే ఈ జాతకం గోచార గ్రహస్థితులను దృష్టిలో పెట్టుకొని యూనివర్సల్గా చెప్పడం జరుగుతుంది. అది మీ వ్యక్తిగత జాతకానికి ఒక 30% మాత్రమే వర్తిస్తుంది. మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవడానికి మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువులను సంప్రదించి తెలుసుకోండి. లేదా మా ద్వారా జాతకం తెలుసుకోవాలి అని అనుకుంటున్నారా? కనబడుతున్నటువంటి డిస్ప్లేలో కనబడుతున్నటువంటి ఈ యొక్క నంబర్కి మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి. మా అడ్మిన్స్ మీకు రిప్లై ఇస్తారు. మళ్ళీ చెప్తున్నాను, జ్యోతిష్యం జాతకం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే, కానీ జ్యోతిష్యం జీవితం కాదు. మీరు మిమ్మల్ని నమ్మండి, మీ ఇష్టదేవాన్ని నమ్మండి, కులదేవాన్ని నమ్మనండి. జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 9వ రాశి అయినటువంటి ధనుసు రాశి మిత్రులారా, 2026 ఆగస్టు నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అంటే, శుక్రకుజుడి సంచారం, గురు అనుకూల ప్రభావం, సూర్య బుధుడు శుక్రుడు కుజుని సంచారం వల్ల ఆర్థిక వ్యవహారం అన్ని కూడా ఉంటుంది. అవకాశాలు, అభివృద్ధి, ఆధ్యాత్మిక ప్రగతి కూడా ఉంటుంది. శని అర్ధాష్టమంలో ఉన్నాడు. వ్యవసాయదారులకి ఈ నెల చాలా అద్భుతంగా ఉంది అని కూడా చెప్పవచ్చు. ఎంత అద్భుతం అంటే, వ్యవసాయదారులకి ధాన్య పంటలు, పప్పు ధాన్యాలు, ఉద్యాన పంటలు సాగు చేసే వారికి అనుకూలమైనటువంటి సమయం. ప్రభుత్వ పథకాల ద్వారా ప్రయోజనం పొందే అవకాశాలు వ్యవసాయదారులకి ఉంది. ఇంకా విద్యార్థులకి తీసుకుంటే గురువుల మార్గదర్శనం విజయానికి దోహదం చేస్తుంది. వ్యాపారం చేస్తున్న వారికి అర్ధాష్టమ శని నడుస్తుంది కాబట్టి తొందరపాటు నిర్ణయాలు ఏది కూడా తీసుకోకండి. కొత్త పెట్టుబడులకి కాస్త ఆలస్యం అయితే మీకు చాలా మంచిది అని కూడా చెప్పడం జరుగుతుంది. కోర్టు కేసుల విషయంలో జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయం. కాస్త భార్యాభర్తల మధ్య సఖ్యత లోపం అవుతుంది. ఆదాయ మార్గాలు వచ్చినా కూడా ఖర్చులు కూడా అంతే విధంగా పెరుగుతుంది. భూమి, ఇల్లు లేదా వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది. విద్య, పర్యాటక, ప్రచురణ, కన్సల్టెన్సీ, ఈ కామర్స్, దిగుమతి ఎగుమతి రంగాల్లో మంచి అవకాశాలు ఉన్నాయి. ఐటీ, సాఫ్ట్వేర్, బ్యాంకింగ్, విద్య, లా, ప్రభుత్వ సేవలు, ట్రావెల్స్, కన్సల్టెన్సీ ఉన్న వారికి అభివృద్ధి పెరుగుతుంది. ఉద్యోగ మార్పు కోరుకునే వారికి మంచి అవకాశం. ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు పొందే అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగాల్లో అసాంఘికమైనటువంటి కార్యక్రమాలకి పాల్పడకండి, జాగ్రత్త పడండి. ప్రేమికులు పరస్పర విశ్వాసం పెంచుకుంటే మంచిది. ఆరోగ్యం పట్ల తొడ భాగంలో, నడుము భాగంలో, కాలేయ సంబంధిత చిన్న సమస్యలు, జీర్ణకోశ సమస్యలు ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి జాగ్రత్త. ఒక మంచి డాక్టర్ని సంప్రదించండి, చాలా మంచిదని కూడా చెప్పచ్చు. సినిమా, టెలివిజన్ రంగం వారికి, కళాకారులకి, సోషల్ మీడియా వారికి మిశ్రమ ఫలితాన్ని కూడా ఇస్తుందని కూడా చెప్పచ్చు. రాజకీయ నాయకులు పార్టీలో కొత్త బాధ్యతలు ఇచ్చేటప్పుడు మీ మీద కాస్త బాగా ఇబ్బంది వచ్చే మాటలు కూడా వచ్చే ఉంటుంది. ప్రజల్లో చాలా జాగ్రత్త పడండి. కోర్టు కేసులో అస్థిరత్వంగా ఉంటుంది. ఒకానొక సమయంలో కేసు ఓడిపోతామేమో అనే భయం కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. జాగ్రత్త పడండి. తొందరపడి పెద్ద నిర్ణయాలు తీసుకోవద్దు. అనవసరపు వాగ్దానాలు చేయొద్దు. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయొద్దు. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండండి. ఆర్థిక విషయాల్లో కుటుంబ సభ్యులతో చర్చించి నిర్ణయం తీసుకోండి. ప్రతి బుధవారం శ్రీ దక్షిణామూర్తికి ప్రార్థన చేయండి. గురువారం అంతా కూడాను సత్యనారాయణ స్వామి వ్రతం వీలుంటే చేయండి. ఓం శ్రీ బృహస్పతే నమః అని చెప్పి ప్రార్థన చేయండి. శనగలు, పసుపు దానం ఇవ్వండి. పసుపు వస్త్రాలు దానం ఇవ్వండి. ధార్మిక గ్రంథాలు దానం ఇవ్వండి. అన్నదానం చేయండి. దేవాలయాల్లో దీపం వెలిగించడానికి నూనె ఇవ్వండి. పసుపు మరియు బంగారు రంగు కలిసి వస్తుంది. అదృష్ట సంఖ్య 3 మరియు 8. గురువారం, ఆదివారం ఇదంతా కూడా మీకు కలిసి వస్తుంది. ఇకను మీ యొక్క వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఏదో ఒక దేవాలయంలో దీపం వెలిగించండి. అతి శక్తివంతమైనటువంటి కరుంగాలి మాలను ధరించండి. 48 రోజులు పూజ చేసి సండి సుదర్శన
సుబ్రహ్మణ్య భుజంగం చేసి ల్యాబ్ టెస్ట్ చేసి సిద్ధంగా ఉంది. మీ జాతకానికి కరంగాలి మాలకి మా నంబర్ని సంప్రదించి మీ వివరాలు పంపండి, మీకు తప్పకుండా అద్భుతంగా ఉంటారు. శ్రీమాత్రే నమః. సద్గురు జ్యోతిష్యాలయం నుండి ఒక అద్భుతమైనటువంటి వరప్రసాది అని చెప్పచ్చు. అలాంటిది మనం ఈసారి రిలీజ్ చేస్తాము. శ్రీచక్రం, సుమేరు అంటారు దీన్ని. పంచలోహంతో తయారు చేసినటువంటి ఒక శ్రీచక్రం. ఇది తయారవ్వడానికి మాత్రమే ఒక 38 గంటల నుంచి 40 గంటల సేపు పడుతుందండి. ఇది పంచలోహం బ్లాక్స్ తయారు చేసేస్తాము. ప్రతి గురువారం నాడు దీన్ని మేము తయారు చేయడానికి మిషన్లో పడేది. ఇది చేతితో తయారు చేసింది కాదు, మొత్తం మిషన్తో. ఇది జర్మన్ నుంచి ఈ మిషన్ తెప్పించి దీంతో తయారు చేస్తున్నామంట. దాన్ని లోడ్ చేస్తే ఆ రేసెస్ ద్వారానే తయారవుతుంది ఈ యొక్క శ్రీచక్రం. అన్ని కోణాలు కూడాను పెట్టి చక్కగా అద్భుతమైనటువంటి శ్రీచక్రాన్ని తయారు చేస్తాం. మనము ఈ మధ్య చూడండి పిరమిడ్స్ని వాడేస్తున్నాం. పిరమిడ్స్ అంటే ఈజిప్ట్ దేశంలో సమాధులు అంటారు. దాన్ని మనం టేబుల్ కిందనో వాస్తు కిందనో దేవుడి ఇంట్లోనే పెట్టుకుంటున్నాం. అది ఎంత తప్పో చాలా మందికి తెలియట్లేదు. పిరమిడ్నే మనం వాడుతున్నామంటే సాక్షాత్ అనుగ్రహం ఇచ్చే ఆ యొక్క శ్రీచక్రాన్ని ఎందుకు వాడకూడదు? 5000 సంవత్సరాల క్రితం నుంచి ఆది శంకరుల కాలం నుంచి పూజింపబడ్డ ఒక అద్భుతమైనటువంటి శ్రీచక్రం. ఈ శ్రీచక్రాన్ని ఇంటిలో నిత్య పూజలో పెట్టుకోవచ్చు. ఏమంటే మేము పూజ చేసుకోలేమండి, అంత ఇది లేదు, కానీ మాకు అనుగ్రహం అయితే కావాలి. దీనికి ఏమైనా అవకాశం ఉందంటే ఇది పంచలోహంతో తయారు చేస్తుందండి. రాగి, ఇత్తడి, వెండి, బంగారం, ఇనుప, సీసంతో తయారు చేసినటువంటిది అనమాట ఇది. దీన్ని మన టేబుల్, ఇప్పుడు చూడండి నా టేబుల్లో ఇక్కడ పెట్టాం, టేబుల్లో కూడా పెట్టుకోవచ్చు. దీనికి పూజలు అవసరం అంటే మేము ఆల్రెడీ దీనికి దేవి నవావరణ పూజ చేసి, ఖడ్గమాల, లలితా సహస్రనామం చేసి 11 రోజులు పూజ చేసి మీకు ఇవ్వడం జరుగుతుంది. దీన్ని బాగా గుర్తుపెట్టుకోండి. ఇది తయారవడానికి 38 అవర్స్ అని చెప్పాను. అంటే మీరు ఆర్డర్ ఇచ్చిన తర్వాత మీ యొక్క తిథివార నక్షత్రాల గోత్రనామాలతో దాన్ని గురువారం నాడు మంచి సమయం చూసి వర్జమైన తర్వాత లోడ్ చేస్తాం. అది రావడానికి శుక్రవారం సాయంత్రము మాకు వస్తుంది. అప్పటి నుండి 11 రోజులు మీ గోత్రనామాలతో పూజ జరుగుతుంది. దాని తర్వాతనే మీకు పంపడం జరుగుతుంది. మీరు ఆర్డర్ అయిన తర్వాతనే దీన్ని తయారు చేస్తాము, కానీ ఇదేదో రెడీమేడ్గా ఉంటుంది. మాకు రేపే కావాలండి, ఎల్లుండే కావాలంటే కూడా ఇవ్వడం జరగదు. ఇదేదో షాపులో దొరికే వస్తువు మాత్రం కాదు. ఇది పంచలోహంతో తయారు చేసినటువంటి ఒక అద్భుతం. అండి మరి ఇంట్లో పెట్టొచ్చా? దీనికి సైజ్ ప్రమాణం ఏమైనా ఉంటుందంటే చూడండి, అంగుష్ట ప్రమాణం అంటారు. అంటే మన యొక్క వేళ్ళ యొక్క సగం వేళ్ళకు మధ్యలోనే ఉండాలని రూల్ ఉంది. ఆ ప్రకారమే దాని సైజ్ ప్రకారమే చేస్తాం. ఇటు వెడల్పులో 2.7 ఇంచులు దాని ప్రకారం పెట్టి ఎటు చూసినా 2.7 అంటే 9 వచ్చేటట్టుగా ఒక వేలు యొక్క సగం సైజులోనే ఇది ఉంటుంది. అంగుష్టపరం సుమేరు మధ్య శృంగస్తే శ్రీమన్ నగర నాయిక చింతామణి గృహాంతస్థ పంచబ్రహ్మాసన స్థిత అని చెప్పేసి పెట్టాం. దీన్ని మీ ఇంటి పూజా మందిరంలో పెట్టుకోవచ్చు, మీ ఆఫీస్ టేబుల్లో పెట్టుకోవచ్చు, మీ వ్యాపార స్థలంలో కౌంటర్లో పెట్టుకోవచ్చు, మీ బీరువాలో పెట్టుకోవచ్చు. దీన్ని పెట్టుకోవడం వల్ల సకల దారిద్ర్యం నివారణ అవుతుంది, ఐశ్వర్యం వస్తుంది, దృష్టి దోషం తొలగుతుంది, వివాహ ఆటంకాలు తొలగుతుంది, దంపతుల మధ్య సఖ్యత పెరుగుతుంది, సంతాన యోగం కలుగుతుంది, వాస్తు దోష నివారణ అవుతుంది. ఇలాంటి అద్భుతమైనటువంటి శ్రీ చక్రాన్ని కావలసిన వాళ్ళు సంప్రదించండి. దీన్ని మనము ఎలా పంపిస్తున్నామంటే చూడండి, ఒక బాక్స్లో పెట్టి ఒక 18 కుబేర కాయిన్స్ అనమాట, లక్ష్మీ కుబేర కాయిన్స్ దీంతో పాటు ఈ శ్రీచక్రంతో పాటు వస్తుంది. దీంట్లో ఈ లక్ష్మీ పాదుకలు అని చెప్పేట్టుగా పాదుక ఒక ప్లేట్ను, ఒక పాదుక కూడా వస్తుంది. ఆ అమ్మవారికి వేసుకోవడానికి ఒక బ్రాస్లో తయారు చేసినటువంటి ఒక చైను, ఈ శ్రీచక్రం ఇందులో పెట్టాను చూడండి. శ్రీచక్రము చూడండి, ఈ శ్రీచక్రాన్ని మీకు పూజలో పెట్టి మీకు అందించడం జరుగుతుంది. ఇలాంటి ఒక బాక్స్లో పెట్టి మీకు పంపుతాము ఈ యొక్క అద్భుతమైనటువంటి శ్రీచక్రాన్ని. కావలసిన వారు సంప్రదించండి, మా నంబర్లకి ఫోన్ చేసి ఈ యొక్క శ్రీచక్రాన్ని పొందడానికి ప్రయత్నం చేయండి. ఇది వెంటనే దొరకదు, బాగా గుర్తుపెట్టుకోండి. 13 రోజుల తర్వాతే మీకు అందించడం జరుగుతుంది. మీకు హైదరాబాద్లో అయితే స్వయంగా మా ఆఫీస్కి వచ్చి తీసుకోండి, లేని పక్షంలో దూరంలో ఉన్న వాళ్ళకి డిటిడిసి కొరియర్ ద్వారా పంపించడం జరుగుతుంది. అతి అద్భుతమైనటువంటి శ్రీచక్రం కావలసిన వారు నుదుట రాత ఉంటేనే ఈ శ్రీచక్రాన్ని మీరు పొందగలరు. అవకాశం ఉన్నవాళ్ళు ఆ అమ్మవారు ఎవరింటికి రావాలనుకుంటుందో అందులో మీరు ఎక్కడున్నారు చూసుకొని కావలసిన సంప్రదించండి. చంద్రమౌళి వెంకటేష్ శర్మ.